నర్సరావుపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరొకసారి నా నమస్కారాలు తెలియజేస్తూ, కొంతమంది గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రాజకీయాల నుంచి దూరంగా ఉన్నట్టు, దూరంగా ఉండబోతున్నట్టు, భవిష్యత్తులో క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు, ఎవరెవరినో నర్సరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలుగా నియమించినట్టు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అంటే నేను ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, మాకు ప్రతిపక్షంలో ఉండటం కొత్త ఏం కాదు. 2014 నుంచి 19 వరకు కూడా ప్రతిపక్షంలో ఉండే పోరాటం చేయడం జరిగింది. ఆ రోజు ఎన్నో సవాళ్ళని, ఎన్నో దాడుల్ని ఎదుర్కొన్నాం, ఎన్నో పోరాటాలు చేశాం. అట్లానే ఇప్పుడు కూడా 2024 నుంచి భవిష్యత్తులో కూడా పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ఎన్నికల రిజల్ట్ వచ్చి ఈ రోజుకి 12 రోజులు మాత్రమే. ఈ 12 రోజుల్లో కూడా కండిషన్ బెయిల్ ఉండటం వల్ల, 20వ తారీఖు వరకు కండిషన్ బెయిల్ ఉండటం వల్ల గ్రామాలకి వెళ్ళలేకపోతున్నాం. ఎందుకంటే పోలీసు వారి ఆంక్షలను, కోర్టు ఆంక్షలు విధించడం వల్ల పోలీసు వారు ఆంక్షల్ని ఫాలో అవ్వాలి అని చెప్పి మాకు నిర్దేశించటం, దానివల్ల ఈరోజు గ్రామాలకి బయటికి రాలేకపోతున్నాం తప్ప, దీన్నేదో ఆసరాగా తీసుకొని కొంతమంది ఈ విధంగా దుష్ప్రచారం చేయటం తగదు.